ఒక్కసారి ఎత్తుకెళ్ళి గుంట్లో పడది తీసి డబ్బులు లేవు అంటే అన్నిటికీ డబ్బులు లేవు అంటే ఎట్లా ఎవరు అంత ఇస్తారా? లేవన్నవాడు 6,000 చేయాల్సిన అవసరం లేదు కదా. రాజధాని పోలవరం అని ఇవి కూడా ఏం అవ్వవు ఈ 4-5 ఏళ్ళలో కూడా. ముందు అధికారం రావాలి అంతే. తర్వాత వీళ్ళు ఎన్ని మాటలు అనుకున్నా ఆయనకి ఐ డోంట్ కేర్. భయపడ్డాడు ముఖ్యంగా. ముందు భయపడని నాయకుడు అంటే ఆయనే. జగన్ పెంపు చేయదలుచుకున్నప్పుడు కొంచెం ఆలోచన ఇవ్వాల. సీనియర్ నాయకుడు 4,000 6,000 అన్నావు. డబ్బులు ఇచ్చేటప్పుడు తెలుస్తుంది నీకు. డబ్బులు ఇచ్చేటప్పుడు తెలుస్తుంది. కొంచెం ఆలోచించాలా. మొత్తం టోటల్ గా 4,000 కాడికి ఇయ్యి ముందు. ఏది కొద్దిగా గొప్ప తేడా వాళ్ళకి వీళ్ళ పర్సంటేజీలను బట్టి నువ్వు పెంచు. డాక్టర్లతో సర్టిఫైల్ చేసి ఇవన్నీ చేసి పెంచు అన్నావు. ఇప్పుడు తీసేస్తుంటే వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఇది కూడా కొంత బాధకరంగా ఉండదు. డబ్బులు కావాలి. లేవంటున్నావండి. లేవన్నవాడు 6,000 చేయాల్సిన అవసరం లేదు కదా. 4,000 అయ్యి అందరికీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే 2,200 కానించి వాళ్ళకి 3,000 చేశాడు డైరెక్ట్గా. వీళ్ళకి 2,200 2,500 అట్లా పెంచుకుంటూ వచ్చాడు. మరి విజయనున్న నాయకుడు ఈయన అసలు ఒక్కసారి ఎత్తుకెళ్ళి గుంట్లో పడది తీసి డబ్బులు లేవు అంటే అన్నిటికీ డబ్బులు లేవు అంటే ఎట్లా ఎవరు అంత ఇస్తారా? ఎవరెవరుగా. ఇప్పుడు మోడీ గారు కొద్దిగా ఆయన అనుసంధానంలో ఉపయోగపడుతున్నాడు. మరి దాన్ని ఆసరాగా తీసుకుని రాజధాని చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. రాజధాని పోలవరం అని అన్నారు. కానీ ఇవి కూడా ఏం అవ్వవు ఈ 4-5 ఏళ్ళలో కూడా. వీళ్ళు అనుకున్నంత తేలిక కాదు ఇది పక్కాగా. ఏంటంటే వీళ్ళంత తేలిక అయ్యేది కదా. అది జాతీయ ప్రాజెక్టు. జాతికి అంకితం చేసాడని చెబుతున్నాడు నిన్న వచ్చి వెళ్తే ప్రధాని గారు. అది ఎంతవరకు నిజమో వాస్తవం తెలియదు. ఆయనకే తెలిసింది. ఆయనకి తెలుసు అన్ని. అంటే ఏంటండి ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అవి ఒక్కళ్ళకి వచ్చే పథకాలని వీళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. 13.5 రైతు భరోసా ఇస్తే వీళ్ళు 20,000 అన్నారు. అది చెప్పలేదు. ఆయన మాటలో మాట్లాడే విధానమే అది కరెక్ట్ కాదు. అడోడు 3,000 ఇస్తానంటే నేను 4,000 ఇస్తానన్నా ఇచ్చి వీళ్ళకంటే ఈ 4,000 13,000 దాన్ని 20,000 వాళ్ళకి ఇవ్వాలి. మరి వాళ్ళు పాపం రైతులు ఎదురు చూస్తున్నారుగా. ఆశపడ్డారు కదండి. పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. అదే తరహాలో కొంచెం గుడ్డెద్దెల్లి చేలో పడ్డట్టుగా వ్యవహరిస్తున్నారు ఆలోచన లేకుండా. మరి అసలు ఏం చేస్తారో ఏం జరుగుద్దో కూడా తెలియదండి ఇదంతా కూడా. మరి 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి. ఇంట్లో ఎంతమంది ఉంటే మహిళలు అంతమందికి 1,500 అన్నారు. అబ్బా వీటన్నిటికీ నేను ఒకటే చెప్పా గుడ్డిగా. ఎందుకంటే ఆయన ముందు అధికారం రావాలి అంతే. తర్వాత వీళ్ళు ఎన్ని మాటలు అనుకున్నా ఆయనకి ఐ డోంట్ కేర్ అంతే. 5 సంవత్సరాలు పరిపాలన చేయాల. అదే ఆయన ముఖ్యం. ఫైనల్ అన్నాడు. లాస్ట్ ఫైనల్ అన్నాడు జనంలో మీటింగుల్లో. కాబట్టి అటు ఆలోచించారు. ఇస్తానన్న దాని గురించి ఆలోచించారు. వేసారు. ఇబ్బంది లేదు. అది కాక ఇప్పుడు జనసేన జన సైనికులు అన్ని పార్టీ అది కలుపుకున్నాడు. ఆయన భయపడ్డాడు ముఖ్యంగా ముందు. సరే భయంకి తగ్గట్టుగా ధైర్యం వచ్చింది చంద్రబాబుకి. లేకపోతే వీళ్ళందరినీ కలుపుకుపోవాల్సిన పని లేదు. భయపడని నాయకుడు అంటే ఆయనే. జగను ఐ డోంట్ కేర్ అన్నాడు. పొత్తులు గిత్తులున్నాయి అన్నాడు. వెళ్తే సింగిల్గా గెలుతామా వాడిపోవటం. వీళ్ళందరూ మాటలు తీసుకోవాలి వీళ్ళు. ఆయన పరిపాలన అట్లాగుంది. ఈయన ధైర్యం ఎలాగుంటుంది.